హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాస్మతి రైస్ తోటి బగారా రైస్ అయితే వేస్తున్నాను. బగారా రైస్ కోసం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు అయితే బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 పావుల ఆయిల్, ఒక చెంచాడు ఆయిల్, నెయ్యి వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్, టమాటా అవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ధనియాల పొడి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా. 2 గ్లాసులకు 3 గ్లాసుల వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడా. ఆ తర్వాత వాటర్ మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని 2-3 సార్లు మూత తీసుకుంటూ అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పుల్లలు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఒక బరువు పెట్టుకొని దమ్ముకి వేసుకోవాలి 5-6 నిమిషాలు. బాస్మతి రైస్లోకి మటన్ కర్రీ కోసం నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను.